ఇక టీడీపీ నేత బీటెక్ రవి బరితెగింపు కామెంట్స్ చేశారు. ఇసుక క్వారీలో ఇద్దరు విద్యార్థుల మృతిపై అవహేళనగా మాట్లాడారు. కావాలనే విద్యార్థులు గోతులోకి వెళ్లి చనిపోయారంటూ బాధిత కుటుంబాలను అవమానించేలా మాట్లాడారు. ఇక బీటెక్ రవి కామెంట్స్ పై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్ళు వాళ్ళ తమ్ముడికి 15 ఏళ్ళు వాళ్ళు నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పంటే అది చేసిన నిర్వాహకం మీది. స్టూడెంట్ 17 ఏళ్ళు వాళ్ళ తమ్ముడికి 15 ఏళ్ళు వాళ్ళు నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పంటే అది చేసిన నిర్వాహకం మీది. స్టూడెంట్ 17 ఏళ్ళు వాళ్ళ తమ్ముడికి 15 ఏళ్ళు వాళ్ళు నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పంటే అది చేసిన నిర్వాహకం మీది.